కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తల్లికి వందనం అనే పథకం విద్యార్థులకు ఓ గొప్ప వరమని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళపాక అనురాధ తెలిపారు. తల్లికి వందనం పథకం అమలు పట్ల నెల్లూరులోని 16వ డివిజన్ గుర్రాల మడుగు సంఘంలో టీడీపీ కార్యకర్తలు నాయకులతో ఆమె సంబరాలు చేసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, నారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. స్థానిక టీడీపీ శ్రేణులు తల్లిదండ్రులతో కలిసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా తాళ్లపాక అనురాధ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో చదువుకునే ప్రతి బిడ్డకు తల్లికి వందనం నిధులు అందించారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు సాయి, యువత నాయకులు క్రాంతి, బూత్ కన్వీనర్లు, బిఎల్ఏలు, మహిళా టీం, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక పండగ సూపర్ 6 ఏదైతే అమలు పరచాలా అనుకున్నారో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా సూపర్ 6లో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏ ఉన్నాయో పెన్షన్స్ కానివ్వండి, గ్యాస్ కనెక్షన్స్ కానివ్వండి, దాంట్లో భాగంగా సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ఏదైతే తల్లికి వందనం మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం చంద్రబాబు నాయుడు, మా ముఖ్యమంత్రి, మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ప్రకటించి ఆనాటి నుంచి ఈనాటి వరకు 2 రోజుల నుంచి కూడా అందరి తల్లుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. ఈరోజు మేమందరం కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒక బిడ్డకి ఇస్తానని చెప్పి ఆ బిడ్డకు కూడా 13,000 లెక్కన వేస్తూ అది ఒక సంవత్సరం ఒక బిడ్డకు పడితే ఇంకో సంవత్సరం ఇంకో బిడ్డకు పడే పరిస్థితి కనపడింది. ఎవరైతే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేయడం లేదు. కానీ మా ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో చెప్పారో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇది వర్తిస్తుందని చెప్పి ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డ, 2 బిడ్డలు ఉంటే 2 బిడ్డలు, 3 బిడ్డలు ఉంటే 3, 4 ఉంటే 4, 5 మంది ఉంటే 5 మంది, 6 మందికి కూడా ఖాతాలో పడ్డ దాఖలు ఈరోజు కనపడుతున్నాయి. ఏదైతే మాట ఇచ్చారో అక్కడ ఒక పక్క రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిపోయినా కానీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క తల్లులు ఖాతాల్లో డబ్బులు పడడం జరిగింది. ఇంకా కొంతమందికి పడలేదు. వాటిని కూడా లోకేష్ బాబు గారు మొన్న చెప్పిన మాట ప్రకారం వాళ్ళు అందరు కూడా సచివాలయానికి పోయి రిపోర్టింగ్ ఇవ్వాలా. ఏదైతే శాంక్షన్ అయినాయో వాళ్ళు ఎందుకు రాలేదని చెప్పి వాళ్ళ బ్యాంకుల దగ్గర వాళ్ళ ఆధార్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే జరిగి ఉండొచ్చే. కానీ ఎవరికైతే పడలేదో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా సచివాలయానికి పోయి ఒక లెటర్ పెట్టుకుంటే అక్కడ వాళ్ళు వెరిఫికేషన్ చేసి మళ్ళీ వాళ్ళ ఖాతాల్లో కూడా డబ్బులు పడతాయని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అందుకే ఇప్పుడు మా డివిజన్ దగ్గర 16 డివిజన్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున సాయి గారు, ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ ఈ బూత్ కన్వీనర్, బిఎల్ఏలు అందరూ కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కార్పొరేటర్ శ్రీకాంత్ గారు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. మేమందరం కూడా సంతోషం వ్యక్తం, ఎందుకంటే చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఎప్పటికప్పుడు పనులకు పోయి సంపాదించుకునే పరిస్థితి ఇక్కడ ఉంది. వీళ్ళందరి పిల్లలకు కూడా ఈరోజు ఖాతాలో డబ్బులు పడబట్టి స్కూల్స్కి పంపించే పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఎవరైనా కూడా చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతోనే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మనందరికీ తెలుసు, మన శాసనసభ్యుడు, మన మంత్రివర్యులు ఒక విద్యా సంస్థ నేతగా ఆయన కూడా దీంట్లో భాగస్వామ్యం అయి అందరికీ కూడా ఈ తల్లికి వందనం పడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా పడేటట్టు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కడైనా ఎవరికైనా పడకపోతే వాటిని ఇమీడియట్గా అక్కడ ఉన్న బూత్ కన్వీనర్లు లేకపోతే ఆ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా వాళ్ళని తీసుకెళ్ళి సచివాలయంలో రిపోర్టింగ్ ఇమ్మని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సంతోషమైన ఆలోచనతో ఈరోజు ఇక్కడ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా యువనేత లోకేష్ బాబు గారికి, మా మంత్రివర్యులు నారాయణ గారికి పాలాభిషేక కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాని వాళ్ళు దయచేసి అసంతృప్తి పడకుండా వారందరూ కూడా సచివాలయానికి వెళ్ళి రిపోర్ట్ చేసుకుంటూ ఎందుకు రాలేదనేది తెలుసుకొని అక్కడ వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఉంటే పేపర్ సబ్మిట్ చేయమని చెప్పి నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా. ఏదేమైనా ఈరోజు రాష్ట్రంలో ఒక పండగ దినం, ఇంకా కూడా రాబోయే రోజుల్లో రేపు ఆగస్టులో
మనకు బస్సులు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మహిళలకు ఏదైతే మాట ఇచ్చారో ఆ బస్సులు కూడా రాబోతుంది. ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో, ఏదైతే నీవందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి చెప్పామో, ప్రజల ముంగిటకి వెళ్ళి ఏదైతే సూపర్ 6 రాబోతుందని చెప్పామో అవన్నీ ఒకటి మీద ఒకటి అమలు పరుస్తూ వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి మోస ప్రభుత్వం కాదు ఇది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రజల ముందుకే ఉంటున్నాం. ప్రజలకి అభివృద్ధి సంక్షేమ పథకాలని వాళ్ళ ముంగిటికి తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి థ్యాంక్ యూ సీఎం సార్. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం అనే పథకం ద్వారా ఈరోజు మా 16వ డివిజన్లో దాదాపు 410కి పైచిలుకు తల్లికి వందనం తల్లుల అకౌంట్లోకి డబ్బులు మన ప్రభుత్వం జమ చేయడం జరిగింది. ఈ డబ్బులతోటి ఈ పేద విద్యార్థులందరూ నిజంగా స్కూల్ బుక్స్ కానీ, షూస్ కానీ, బ్యాగులు కానీ, స్కూల్ ఫీజులు కానీ అందరూ కట్టుకుంటూ కూటమి ప్రభుత్వం నిండు నూరేళ్ళు వర్ధిల్లి ఈసారి కూడా కూటమి ప్రభుత్వం రావాలని మా 16వ డివిజన్ ప్రజల తరఫున ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.